తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ కాబోతున్న భారీ ప్రాజెక్టులో వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంబర సినిమా ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బింబిసార సినిమా తర్వాత వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తున్నాడు అంటేనే హైప్ విపరీతంగా క్రియేట్ అయింది. అంతేకాకుండా ఇది ఒక సోషియో ఫ్యాంటసీ జోనర్ సినిమా అని అనౌన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ జోనర్లో సినిమా చేసే చాలా రోజులు అయింది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ సినిమాల తర్వాత ఈ జోనర్ సినిమా చేయలేదు. అయితే వశిష్ఠ అనౌన్స్మెంట్ రాగానే విశ్వంబర సినిమా జగదేక వీరుడు, అతిలోక సుందరి రేంజ్లో ఉండబోతుందని అందరూ ఊహించారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండేవి. దీనికి కారణం వశిష్ఠ దర్శకత్వం వహించిన మొదటి సినిమా పెద్ద సక్సెస్ కావడం. అయితే ఈ టీజర్ మాత్రం ఉన్న అంచనాలను తగ్గించేసిందని చెప్పాలి. నాసిరకం VFX వాడారు అని అందరూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఇదంతా కూడా టీం దృష్టికి చేరి సినిమా మీద మరింత దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు వశిష్ఠ. CG విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సినిమా లైన్ కూడా పలు ఇంటర్వ్యూస్లోనే చెప్పేశాడు. ఈ సినిమాలో హీరో 14 లోకాలను దాటి తనకు కావాల్సింది తెచ్చుకుంటాడనే కథను వశిష్ఠ పలు ఇంటర్వ్యూస్లో చెప్పేశాడు. కథ చెప్పడానికి గల కారణం తనకు సినిమా మీద ఉన్న నమ్మకమని తెలిపాడు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆగస్టు 22న టీజర్ విడుదల చేస్తున్నారు. అయితే ఈ టీజర్ గురించి బేబీ దర్శకుడు సాయి రాజేష్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. టీజర్ అదిరిపోయింది అని ఆ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. అలానే ఏ టీజర్ వలన అయితే సినిమా పైన ట్రోలింగ్ వచ్చిందో రిలీజ్ కాబోయే అదే టీజర్ అంచనాలను పెంచుతుందని సాయి రాజేష్ తెలిపాడు. తాజా ఈ సినిమాపై ఆసక్తికర అంశాన్ని దర్శకుడు వెల్లడించారు. చిరంజీవి గారితో కథ చెప్పినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. రాజమౌళితో సహా గతంలోనూ పలువురు యమలోకం చూపారు, ఇంద్రలోకం, నాగలోకం కూడా చూపించారు. కానీ పురాణాల్లో 14 లోకాలు ఉన్నాయని విన్నాం. అందులో సత్యలోకం ఉంది కనుక దాన్ని ఇప్పటి వరకు ఎవరూ చూపించని లోకాన్ని చూపిస్తున్నాం. హాలీవుడ్ సినిమాల్లో తెల్లటి గుర్రాలు ఎగిరే సన్నివేశాలు చాలా చూసాం. అక్కడి మనుషులు కూడా పెద్ద పెద్ద చెవులతో ఉంటారు. అవతార్లో అవి చూసేశాం. వారంతా మన పురాణాల్లో నుంచి తీసుకున్న అంశాలే అని నేను గట్టిగా చెప్పగలను అని అన్నారు. అందుకే చిరంజీవితో సత్యలోకం చూపిస్తున్నా. ఎందుకు అక్కడికి వెళ్ళాడు అనేది ఆసక్తికర పాయింట్. ఈ సినిమాలో ప్రతి విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకొని చేశాం. ఆగస్టు 22న మా సినిమా గురించి కూడా కొత్త అప్డేట్ రాబోతుంది అని చెప్పారు. సోషియో ఫ్యాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్రిష కృష్ణన్, అషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 200 కోట్లతో భారీ స్థాయిలో వస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.